ఫ్రెండ్స్, 8వ తరగతి చదువుకునే విద్యార్థులకు మరియు టెట్ అండ్ డిఎస్సి పోటీ పరీక్షలకు పడేటువంటి అభ్యర్థులకు కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మాట్లాడే నాగలి గురించి పార్ట్ 1లో చెప్పుకోవడం జరిగింది. మరి మాట్లాడే నాగలి మాట్లాడుతుందా అనేది సింపుల్ అర్థం కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. విద్యార్థులారా తప్పకుండా చూడండి, స్కిప్ చేయకండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణ సిలబస్ ప్రకారము తప్పకుండా పాఠ్యపుస్తకానికి ప్రిఫరెన్స్ అంటే విలువ ఇస్తేనే ప్రశ్నకు జవాబు రాయడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మాట్లాడే నాగలి పాఠ్యాంశం ముందు చదవండి, ఆలోచించి చెప్పండి అని చెప్పుకోవడం జరిగింది. ప్రశ్నలు చదివాము, పాఠం ఉద్దేశం కూడా చదివాము, పాఠ్యభాగ వివరాలు కూడా నేర్చుకున్నారు, రచయిత పరిచయం కూడా మరి పార్ట్ 1లో చూశారు. మరి మిగతా పార్ట్ 2లో ఎక్స్ప్లెనేషన్ అనేది మరి చాలా ఖచ్చితంగా జరుగుతుంది. తప్పకుండా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఓసెఫ్కును కన్నన్కున్నటువంటి బంధం ఎలాంటిదో మరి పార్ట్ 1లో తెలుసుకున్నారు. ఓసెఫ్ అంటే ఎవరు, కన్నన్ అంటే ఎవరు మరొకసారి గుర్తు చేసుకోండి. తప్పకుండా ప్రిఫరెన్స్ అనేది పాఠ్యపుస్తకానికి ఇవ్వండి. ఇక్కడి వరకు చదువుకున్నాము. కన్నను మేత మేసిన తరువాతనే మరి అతడు కూడా ఓసేపు ఆహారము తీసుకునేదని కూడా ఇంతవరకు పార్ట్ 2 కూడా ఇందులో భాగం చూశారు కదా. ఇక్కడి వరకు పార్ట్ 2లో మనము చెప్పుకోవడం జరిగింది. ఇక్కడి వరకు ఎంత గుంపులో నుంచి అయినా కన్నను ఓసేపు గొంతు గుర్తుపట్టేసేది. ఇక్కడ నుండి స్టార్టింగ్. ఎంత గుంపులో నుంచి అయినా కన్నన్ ఓసేపు గొంతు గుర్తుపట్టేసేది. అంటే రైతుకు ఎద్దుకు ఉన్నటువంటి బంధం అలా ఉంటుందండి. అంటే మనము ఇంటి లోపల పెంచుకునేటువంటి ప్రేమ జంతువులు ఉంటాయి కదా, ఆ యజమాని ఆ జంతువుకు ఒక పేరు పెట్టుకొని ఆ పేరుతో పిలిస్తే అయ్యో నా యజమాని పిలుస్తున్నాడని చెంగున ఉరుకుంటూ పరుగులెత్తుకుంటూ రావడం జరుగుతుంది. అంత బంధం అనేది ఉంటుంది. మన రక్త సంబంధము కంటే జంతువుకు రైతుకు అంటే ఎద్దుకు రైతుకు ఉండేటువంటి బంధం అంత దగ్గర బంధం అన్నమాట. ఎంత గుంపులో నుంచి అయినా కన్నన్ ఓసెఫ్ గొంతు గుర్తుపట్టేసేది. మేఘ గర్జన విని పురి విప్పిన నెమలిలా అది ఆనందించేది. పొలంలో ఓసెఫ్ నాగలి పట్టాలని కూడా దానికి పట్టుదలగా ఉండేది. అంటే నాగలి పట్టాలి, నా యజమాని పొలాన్ని దున్నాలి, ధాన్యాన్ని పండించాలి, ధాన్యాన్ని పండిస్తే ప్రజలు తింటారు, నేను కూడా తింటాను కదా అనుకొని ఓసెఫ్ నాగలి పట్టాలని కూడా దానికి పట్టుదలగా ఉండేది. నాగలి ఇంకెవ్వరు పట్టినా అది తన కొంటెతనం చూపెట్టేది. ఎందుకంటే ఆ యజమానికి ఆ వృషభరాజుకున్నటువంటి బంధం అలాంటిదండి. అది ఆపడానికి మళ్ళీ ఓసేపు జోక్యం చేసుకోవలసి వచ్చేది. కన్నన్ వద్దు మన కుట్టెప్పే కదా, వద్దు మన కుట్టప్పే కదా, నీకు తెలీదా ఏం అంటే కుట్టప్పే కదా నీకు తెలీదా ఏం అనేవాడు ఓసేపు అలా శాంతి కుదిర్చేవాడు. పొలాల్లో రైతులకు ఒక ఆలాపన ఉంటుంది. అందులో పదాలు వాక్యాలు ఏమీ ఉండవు. ఓసేపు కూడా హో అన్నట్టుగా గొంతెత్తి అందంగా ఆ ఆలాపన చేసేవాడు. 1-2 నిమిషాల పాటు ఆ మాధుర్యం అలా స్పష్టంగా నిలిచి ఉండేది. ఈ సంగీతం ప్రేమ గీతాలలోనూ బృందగానాలలోనూ వినిపించే మధుర స్వరాలకు గ్రామీణ బాణిలా ఉండేది. చూడండి, ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రతి ఒక్క వాక్యాన్ని చదివితే, ప్రతి లైన్ టు లైన్ చదివితేనే టెట్ టు డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులకైతే లైన్ టు లైన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే తెలుగులో లైన్ టు లైన్ ఒక మల్టిపుల్ చాయిస్గా కానివ్వండి, ఒక వాక్యం ఇచ్చి దాని అర్థాన్ని అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి లైన్ టు లైన్ చదివితేనే చాలా సులభంగా ఉంటుంది. ఆ లైన్లో ఉన్నటువంటి ప్రశ్నకు జవాబు మనము గుర్తించగలుగుతాము. కాబట్టి ఖచ్చితంగా వినండి, స్కిప్ చేయకండి. బహుశా దాన్ని పవిత్ర గీతంగానో పశువుల మంత్రంగానో వర్ణించడం సరిగా ఉంటుందేమో. ఓసెఫ్ ఆ గీతం ఎత్తుకున్నాడంటే కన్నన్ అలసటను, బాధను, పనిని కూడా మర్చిపోయి సంగీతంలో మునిగిపోయేదన్నమాట.
మెడలో గంటలు, నేలలోకి దిగుతున్న గిట్టలు ఆ గీతానికి తాళం వేసేవి. మెడలోని గంటలు అంటే ఎద్దు మెడలోని గంటలు, నేలలోకి దిగుతున్న గిట్టలు ఆ గీతానికి తాళం వేసేవి. ఓ రోజు చిత్రమైన సంగతి జరిగింది. తుండతిల్ కేలన్ కొడుకు పచన్ నాగలి కట్టాడు. సన్నగా కీళ్ళ నొప్పి వచ్చి ఓసేఫ్ ఆ రోజు ఇంట్లోనే పడుకున్నాడు. ఓసేఫ్ ఎద్దులు లేకుండా కేలన్ పొలం పని ఆ రోజు పూర్తి కాదు కనుక కన్నన్ను దాని జత ఎద్దును తీసుకుపోమ్మని ఓసేఫ్ చెప్పాడు. ఇదే ఓ రోజు చిత్రమైన సంగతి అంటే ఈ విధంగా జరిగింది. ఏమన్నాడు? కన్నను దాని జత ఎద్దును తీసుకుపోమ్మని ఓసేఫ్ చెప్పాడు. మిగతా ఎద్దులతో పాటు ఈ రెండు కూడా పొలంలో ప్రవేశించాయి. ఆ మడి ఒకసారి దున్నడం ఆగిపోయింది. రెండో దుక్కి మొదలు పెట్టాక పచన్కు పాట ఎత్తుకోవాలనిపించింది. కన్నన్ వెనుక నుంచి పచన్ ఆలాపన ప్రారంభించాడు. కానీ ప్రపంచంలోకెల్లా సంగీత రహితుడైన ఆ మనిషి ఎందుకు పాడాలనుకున్నాడు? పచన్ ఎందుకు పాడాలనుకున్నాడు? ప్రశ్న గుర్తి ఉంది కదా. పాడాలనిపించింది, పాడాడు అంతే. ఆ దారుణమైన సంగీతం మొదలు కాగానే కన్నన్కు అసంతృప్తి కలిగింది. తల వేగంగా అటు ఇటు ఊపి తన నిరసనను ప్రకటించింది. చూశారు కదా, ఇష్టం లేకపోతే ఆ విధంగానే చేస్తాయి జంతువులైనా మనుషులైనా. మరి ఇష్టం లేకపోతే అలాగనే చేస్తాయి. పచ్చను ఆలాపన ప్రారంభించిన వెంటనే మరి ఆ కన్నన్కు మాత్రము నచ్చేది కాదు. పచన్కు ఇదేమీ ఎక్కలేదు. తాను బాగా పాడుతున్నానని అనుకుంటున్నాడు. తమ పాట ఎంత ఘోరంగా ఉన్నదో గాయకులు గుర్తించకపోవడం సంగీతంలో సహజమైనదే. కాసేపటికి కన్నన్ తన అసంతృప్తిని స్పష్టంగానే ప్రకటించింది. అయినా పచన్ పాట ఆపలేదు. చూడండి, అతనికి అతడే నేను బాగా పాడుతున్నాను కదా, నేను మంచిగానే పాడుతున్నాను కదా అని పచన్ అనుకుంటున్నాడు. కానీ ఈ కన్నన్కు నచ్చలేదు. పచ్చని స్నేహితులకు ప్రపంచంలోని ఏ రాగమైనా ఒకటే. కన్నన్కు వాళ్ళ తోడ్పాటేమీ దొరకలేదు. పచన్ సంగీతాన్ని అవమానించాడని కన్నన్ కుడికాలి మీద బలంగా తన్నింది. పచ్చని సంగీతాన్ని అవమానించాడని కన్నన్ కుడికాలి మీద బలంగా తన్నింది. 3 రోజుల పాటు ఆ సంగీతకారుడు ఇంట్లో ఉండి కాపడం పెట్టించుకోవలసి వచ్చింది. అంటే నా పాటను అవమానించారు కదా అనుకొని కన్నన్ కుడికాలి మీద బలంగా తన్నడం వలన మరి 3 రోజుల పాటు ఆ సంగీతకారుడు ఇంట్లో ఉండి కాపడం పెట్టించుకోవలసి వచ్చింది. మరి నచ్చకపోతే ఏం చేస్తారు? అలాగనే కదా, మనిషి అయినా జంతువైనా అలాగనే చేస్తారు. ఓసేఫ్ దగ్గర కన్నెన్ 12 ఏళ్ల పాటు విశ్రాంతి లేకుండా పనిచేసింది. చూడండి, ఒక జంతువైనా ఒక మనిషి అయినా విశ్వాసంగా ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని వాళ్ళు దగ్గరగా తీసుకొని ప్రేమగా చూసుకొని, అరే చాలా మంచి మనిషి అయినా జంతువైనా కూడా మనము మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో మరి ఓసేఫ్ దగ్గర కన్నను 12 ఏళ్ల పాటు విశ్రాంతి లేకుండా పనిచేసిందంటే చూడండి ఎంత వాళ్ళిద్దరికి ఉన్నటువంటి బంధం అలాంటిది. ఈ మధ్య ఎన్నో వసంతాల్లో శిశిరాల్లో పంటలు ఇంటికొచ్చాయి. చెట్లు దుబ్బులు ఎన్నో శీతాకాలాల్ని ఎంతో మంచును చూశాయి. పాలితుల ముందు ప్రభువులు చూపిన అనేక సింహాసనాలు రాజదండాలు కూలిపోయాయి. బ్రహ్మాండమైన మార్పులు జరిగిపోతున్నాయి. మనిషి దోపిడీ చేయడానికి వీల్లేని కొత్త రకం పాలన లాంటి సంతోషకరమైన మాటలు వినబడ్డాయి. కానీ ఓసేపు తనకెంతో ఇష్టమైన ఎద్దుల్ని అమ్మేయవలసి వచ్చింది. ఓసేపట తనకిష్టమైన ఎద్దుల్ని అమ్మేయవలసిన అవసరం వచ్చింది అక్కడ. అప్పటికే అతను బంగారు బాతు లాంటి వరి పొలాన్ని తాకట్టు పెట్టాడు. చూడండి, అప్పటికే అతను బంగారు బాతు లాంటి వరి పొలాన్ని తాకట్టు పెట్టేశాడు. ఇష్టపూర్వకంగా ఏమీ కాదు, కానీ అంతకన్నా గత్యంతరం లేదు. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క లైన్లో సందర్భ వాక్యాలు వస్తాయి, సొంత వాక్యాలు వస్తాయి, మల్టిపుల్ చాయిస్ లాగా వస్తాయి. డాష్ రూపంలో ఖాళీలను పూరించండి అనే విధానం కూడా రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా లైన్ టు లైన్ చదివితేనే అర్థమవుతుంది, ప్రశ్నకు జవాబు రాయగలుగుతారు. ఇష్టపూర్వకంగా ఏమి కాదు, కానీ అంతకన్నా గత్యంతరం లేదు. అతనికి పెళ్ళిడు దాటుతున్న ఒక ముద్దుల కూతురు ఉంది. ఎవరికి? ఓసేపుకు ఒక ముద్దుల కూతురు ఉంది. పెళ్లి కొడుకు కుటుంబం పైసకు టికానా లేనిదే అయినా 3,000 రూపాయల కట్నం అడగడంతో ఓసేపుకు గత్యంతరం లేకపోయింది. పైసకు టికానా లేనిదే అయినా 3,000 రూపాయల కట్నం అడగడం ఓసేపుకు గత్యంతరం లేకపోయింది. 3,000 రూపాయలు మరి ఆ రైతు దగ్గర లేవు. పంట పండిస్తేనే కదా రైతు దగ్గర ఉండేది. కాబట్టి మరి పెళ్లి కొడుకు అడిగాడు,
మరి పెళ్ళికి కావాలి కదా డబ్బులు. 3,000 రూపాయల కట్నం అడగడంతో ఓసెఫ్కు గత్యంతరం లేకపోయింది. పొలాన్ని 1,500 రూపాయలకు తాకట్టు పెట్టేశాడు. ఎందుకు? ఇక్కడ కూడా మనం ప్రశ్న వేసుకోవచ్చు. ఓసెఫ్ గత్యంతరం లేక 3,000 రూపాయలకు పెళ్లి కొడుకు కట్నం అడగగానే ఎన్ని రూపాయలకు, ఎన్ని వందల రూపాయలకు, ఎన్ని వేల రూపాయలకు పొలాన్ని అమ్మాల్సి పొలాన్ని తాకట్టు పెట్టడానికి మరి నిర్ణయించుకున్నాడు అనేది ఈ విధంగా లైన్ టు లైన్ చదివితేనే అర్థమవుతుంది. కట్నానికి అది సరిపోయింది, పెళ్లి ఖర్చులకు ఇంకా డబ్బు కావాల్సి వచ్చింది. అందుకని ఎద్దులంటే ఎంత ప్రేమ ఉన్నా వాటిని అమ్మేయక తప్పలేదు. ఎందుకంటే చూడండి, ఎంతో ప్రేమగా 12 సంవత్సరాల దగ్గర ఓసెఫ్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎద్దు మీద ఉన్నంత ఆ ప్రేమ నిజంగా చెప్పుకోవాలంటే మనుషుల మీద కూడా ఉండదు. కానీ తనకిష్టమైన ఎంత ప్రేమ ఉన్నా, అతనికి ఇష్టమైన ఎంతో ప్రేమ ఉన్న ఆ ఎద్దును అమ్మేయక తప్పలేదు. 20 సంవత్సరాల పాటు అతను రాత్రింబవలు కష్టపడి పనిచేశాడు. అతను అందరికీ తెలిసిన రైతు, కానీ చివరికి ఫలితం ఏమిటి? అందరికీ తెలిసిన రైతే, కానీ చివరికి ఫలితం ఏమైంది? ప్రశ్న. అతని తల నెరిసిపోయింది, చూపు మందగిస్తుంది, ఒళ్ళంతా ముడతలు పడింది, కీళ్ళ నొప్పులు మొదలయ్యాయి. పనితో అతని చేతులు ఎట్లా కాయగాశాయంటే కత్తి కూడా దిగేది కాదు. అంటే చూడండి, కాయగాశాయి. ఆ పనితో అతని చేతులు ఎట్లా కాయగాశాయి అనే సందర్భాలు కూడా రావడం జరుగుతుంది, సొంత వాక్యాలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇవి లైన్ టు లైన్ చదివితేనే అర్థమవుతుంది. స్టూడెంట్స్, మీకు అర్థమవుతుంది కదా? ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. పనితో అతని చేతులు ఎట్లా కాయగాశాయి అంటే కత్తి కూడా దిగేది కాదు. ఏం చేస్తాడు అతను మరి? 5,000 ఏళ్ల కిందటి సాధనాలతో పనిచేస్తుండేవాడు. 5,000 ఏళ్ల కిందట సాధనాలతో పనిచేస్తుండేవాడు. నేలలో సారమంతా పోయింది, వేయడానికి ఎరువులేమీ లేవు. తన జీవిత సాధనము మోక్ష సాధనమైన భూమిని పరిరక్షించమని అతను వరుణ దేవతను, మేఘాలను, పర్వతాలను, వాయుదేవతలను మరి ప్రార్థించడం జరిగింది. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మీరు మీ యొక్క ప్రశ్నను కామెంట్లో పెట్టండి. దానికి సరైన జవాబును రిప్లైలో ఇస్తాను. ఇక్కడ ప్రశ్న, ఈ వాక్యంలో ఉన్నటువంటి, ఈ పేరాలో ఉన్నటువంటి మీకు ఇష్టమైన ప్రశ్న తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి. డియర్ స్టూడెంట్స్, మీకు ఏది అర్థమైనా అర్థం కాకున్నా కూడా కామెంట్లో పెట్టండి. ఈ పేరాలో ఉన్నటువంటి 2-3 ప్రశ్నలు కూడా రావడం జరుగుతుంది. ప్రశ్నలుగా మీ యొక్క సొంత ఆలోచనతోటి ప్రశ్న కనుక పెడితే నేను రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. డియర్ స్టూడెంట్స్, ఈ పేరా మొత్తం మీకు అర్థమైనట్లయితే కామెంట్లో తెలియజేయండి. పార్ట్ 3లో మళ్ళీ మిగతా పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము.